గోదావరిపై ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. నిన్న సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనేక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే బనకచెర్లపై ప్రజలకు అనేక రకాలుగా అవగాహన కల్పించామని, ఇక ప్రాజెక్టును అడ్డుకోవాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లడమే మార్గమని వారు ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అలాగే ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు, అక్కడ ప్రధాని మోదీ ప్రయోజనాలను కాపాడేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారని, ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుందని కేసీఆర్ ఈ భేటీలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఆంధ్ర ప్రయోజనాలను కాపాడే విధానాలను రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయడం దుర్మార్గమని, తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో నిలువరించాల్సిందేనని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై కేటీఆర్, హరీష్, జగదీష్ రెడ్డికి కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాలని, పంపులను ఆన్ చేసి చెరువులు, నీటి కుంటలను నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, నాట్లు పడుతున్న సమయంలో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరమని కేసీఆర్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తున్నట్లుగానే మిగిలిన పార్టీ అనుబంధ వ్యవస్థలను కూడా బలోపేతం చేసి క్షేత్రస్థాయి పోరాటంలో ప్రజలతో మమేకం చేయాలన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, బీసీ రిజర్వేషన్లపై పార్టీ వైఖరికి సంబంధించి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామని కేటీఆర్ అన్నట్లుగా ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు సైతం ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికతో పాటు ఇతర పార్టీలు ఎవరిని బరిలో దించే అవకాశాలు ఉన్నాయనే అంశంపైన చర్చించారు.